అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి పల్లవితో అయితే పార్వతి ఇలా అంటూ ఉంటుంది. "ఏంటో అత్తయ్య అక్షయ్ బావ కృతజ్ఞతా భావం అంటున్నాడు గానీ అన్ని స్కూళ్ళు ఉన్నా ఆ స్కూల్లోనే అవని అక్క జాయిన్ అవ్వడం ఏంటి? భావన ఉంటే అలా డైరెక్ట్‌గా వెళ్ళి ఇంటికి దించేయాలి గానీ దారిలో కొబ్బరి బొండం నీళ్ళు తాగడం, జాలీగా నవ్వుకోవడం, చాలా హ్యాపీగా ఉండడం అవన్నీ ప్రేమ పావురాల్లాగా షికారులు చేయడం ఏంటి? రేపు మాపు ఆరాధ్య పద నాన్న అమ్మతో పాటు షాపింగ్‌కి వెళ్దాం అన్నా తీసుకువెళ్తాడు బావగారు" అని చెప్పేసి పల్లవి అయితే అంటూ ఉంటుంది. "నేను నా కళ్ళారా చూసాను అత్తయ్య. అవని అక్క, బావగారు రోడ్డు మీద కొబ్బరి బొండం నీళ్ళు తాగుతూ ఎంత జాలీగా జోకులేసుకొని నవ్వుకుంటున్నారో, చాలా దినిగా ఉన్నారు. నేను చూసాను కదా" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అనేసరికి పార్వతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి అక్షయ్ అలా అవనికి దగ్గరవుతున్నాడా అనైతే షాక్ అవుతూ ఉంటుంది. "అవును అత్తయ్య. అయినా ఊర్లో ఇన్ని స్కూళ్ళు ఉన్నాయి కదా! ఇంత ఇదిగా ఉంటే అవని ఆ స్కూల్లోనే ఆరాధ్య చదివిన స్కూల్లోనే జాయిన్ అవ్వడం ఏంటి? మనం మనల్ని ఎర్రి వాళ్ళని చేయడం కాకపోతే" అని చెప్పేసి పల్లవి అయితే అంటూ ఉంటుంది. ఇదంతా కొంచెం గమనించాల్సిన విషయమే అత్తయ్య. గుళ్ళో కళ్యాణం జరుగుతుంటే మనం ఒప్పుకోలేదు. తర్వాత కళ్యాణం చేసుకుందామని అనుకున్నా. కానీ పంతులు గారు బావగారు అక్కతోనే కళ్యాణం చేయాలి అని చెప్పారు. అది గూడా అక్కడికి కరెక్ట్ టైంలో మనమందరం కళ్యాణంకెళ్ళిన టైంలో అవని వచ్చి అక్కడ ఉంది. అవని అలా ఎలా ఉంటుంది అక్కడ? ఇదంతా నాకు తెలిసి అవని ప్లానే అనైతే అంటూ ఉంటుంది. అదంతా పంతులు గారితో అవని చెప్పించిందనే అనుకుంటున్నాను. పంతులు గారిని వాడుకొని వాళ్ళిద్దరు కళ్యాణం చేసేలా జరిపించుకుంది అవని అనైతే అంటూ ఉంటుంది. ఇలాగ మనం పట్టించుకోకుండా పోతే అవని తనకు నచ్చినట్లుగా, తనకు నచ్చిన విధంగా చేసుకుంటూ పోతుంది అత్తయ్య. ఈ విషయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. మళ్ళీ అవని గాని ఇంటికి వచ్చిందంటే ఏం జరుగుతుందో తెలుసు కదా అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి పార్వతి అయితే అవును నిజమే, అవని ఏదైనా చేయగలదు అనైతే అనుకుంటూ ఉంటుంది. ఈ విషయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్త పడి బావగారిని కంట్రోల్ చేస్తే మంచిది. బావగారు కూడా అలా అవని వైపు వెళ్ళిపోతున్నారు అత్తయ్య అని చెప్పేసి చురకలు అంటిస్తూ ఉంటుంది పార్వతికి. పార్వతి అయితే ఆ విషయంలో ఆలోచిస్తూ ఉంటుంది.